హాయ్ అండి. వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. తపస్సు ద్వారా మోక్షం సాధించాలనుకున్న దేవులుడి మనస్సు యోగ విద్య వైపు మరలింది. త్వరలోనే ఆ విద్య కరతలామలకమైంది. తపోత్తములు సాధించలేని ఎన్నో విద్యలు అతను సంపాదించగలిగాడు. మోక్షం సాధించటానికి తపస్సే మార్గమా, గృహస్థాశ్రమం తగదా అని ఎన్నిమార్లో అతనికి అనిపించింది. అది అతని మనసులో ఒక ప్రశ్నగా రూపొందింది. ఆ ప్రశ్న కోరికగా మలుపు తిరిగింది. అదే అతని జీవిత ధ్యేయంగా తయారైంది. తను గృహస్థు కావాలనే భావం అతని మనసులో స్థిరపడిపోయింది. దేవలుడు యమునా నదీ తీరాన ఉన్న అడవుల్లో చాలాసార్లు సంచరించాడు. ఆ నది దాటటానికి అతను ఎన్నడూ నావ ఎక్కనే లేదు. యోగ విద్యలో ఆరితేరిన అతనికి నది దాటటం సునాయాసనమైంది. ఆనాడు నది దగ్గరికి వచ్చి దేవలుడి దృష్టి అక్కడ పడవ నడిపే స్త్రీమూర్తి పైన ప్రసరించింది. గృహస్థు కావాలనే ఆలోచనతో నిండిన అతని మనసు ఆమె వైపు పరుగులు తీసింది. దేవలుడు ఆనాడు నది దాటకుండానే గృహోన్ముఖుడయ్యాడు. వివాహం చేసుకుందామనే ఆలోచన వచ్చినప్పటి నుండి తనకు తగిన కన్య ఎవరా అని ఎన్నోసార్లు అనుకున్నాడు. దేవలుడు కళ్ళ ముందు ఆ పడవ నడిపే యువతి మెరుపులా భాసించింది. యవన భారంతో సౌందర్య రాశిలా ఉన్న ఆమె రూపం అతని ముందు కదలాడింది. ధ్యానం కుదరని దేవలుడు ఆశ్రమం వదిలి యమునా తీరానికి వచ్చాడు. నావ లేదక్కడ. పడవ నడిపే ఆమె కూడా లేదు. దేవలుడికి ఎలాగైనా ఆమెను చూడాలనే తహతహ ఎక్కువైంది. ఆవలి ఒడ్డున ఉన్న ఆమెను ఇటు రమ్మని చేయి ఊపాడు. కేక వేశాడు. ఆమె తన కోసం ఇప్పుడే ఇటు వస్తుందా ఏమో. దేవలుడు అక్కడే చాలాసేపు నిలిచాడు. నావ ఒడ్డును చేరుతుంటే దేవలుడికి మహానందమైంది. ఈమెతో సంభాషించటానికి, ఈమెను పరిశీలనగా చూడటానికి ఇదొక నెపం. కానీ ఆ నది దాటటం తనకి సాధ్యం కాకనా? దేవలుడు చిరునవ్వుతో ఆమెను సమీపించాడు. దాశరథి కూతురు సత్యవతికి అప్పుడు గుర్తొచ్చింది. నీటి మీద తేలిపోతూ నది దాటే మునీశ్వరుడు ఇతడేనని. ఇతను ఏనాడూ తన నావ ఎక్కలేదు. అయినా మునీశ్వరుడు నావలో నది దాటటం అంటే తాను దాటించాలిగా. దేవలుడి చూపుల్లో భావం సత్యవతి గమనించగలిగింది. అతని నల్లని రూపమే ఆమెకు భయం కలిగిస్తోంది. అతను ఆమెను ఆపాదమస్తకం పరీక్షిస్తుంటే ఆమెకు చాలా చిరాకుగానే ఉంది. ముఖం పక్కకు తిప్పుకొని నావ నడుపుతోంది సత్యవతి. ఆమె తన పట్ల ఎలాంటి శ్రద్ధ చూపకపోవటం దేవలుడికి బాధ కలిగించినా అతని చూపు ఆమె నుంచి మరటం లేదు. తన ప్రేమను ఆమెకు ఎలా తెలియపరచాలి? తాను గృహస్థాశ్రమం స్వీకరించదలిచానని, ఈమెను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నానని ఆమెతో ఎలా మనసు విప్పి చెప్పాలి? ఆమె మనసు తెలుసుకోవటం ఎలా? దేవలుడి చూపు ఆమె సోగ కళ్ళపైన, ఆమె నున్నని కంఠంపై, ఆమె సన్నని నడుమపైన నిలుస్తుంటే వేగంగా నావ నడిపి ఒడ్డున ఆపింది సత్యవతి. దేవలుడు ఆశ్రమం చేరాడు. మనసు దేనిపైనా లగ్నం కావటం లేదు. వేదాధ్యయనం వెనకపడింది. యోగాభ్యాసం ఆగిపోయింది. అగ్నిగృహం నిశ్చేదమైంది. ఆమె పైన ప్రేమ అతన్ని ఆశ్రమంలో నిలవనీయటం లేదు. తన ప్రేమ ఎలాగైనా ఫలించాలనే ప్రగాఢమైన వాంఛ అతనిలో బలపడింది. తెల్లవారింది. ఉదయసూర్యుని కిరణాలు ఆశ్రమంలో చెట్లపైన బంగారు తీగలు అల్లుకున్నట్టున్నాయి. దేవలుడు చరచరా వచ్చి యమునా నది తీరాన ఆగాడు. అతను నావ ఎక్కడానికి వస్తుంటే సత్యవతి ముఖం ముడుచుకుంది. ఆమె పడవ నడుపుతూ ఉంటే నది దాటం అతనికి నిత్యకృతమైంది. ఆ నావలో అతను గడుపుతున్న సమయమే మధుర క్షణాలుగా తలపోస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. దేవలుడికి ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలనే కోరిక రోజురోజుకి పెరిగిపోసాగింది. ఆమె తండ్రిని కలుసుకోవాలని నిర్ణయం తీసుకొని నది ఒడ్డుకు చేరాడు దేవలుడు ఆనాడు. అప్పుడే నావని ఒడ్డున చేర్చి
ఇంటి ముఖం పట్టిన సత్యవతి అక్కడ నిలబడ్డ దేవులుణ్ణి చూసి భయపడిపోయింది. శనిగ్రహంలా ఈ ముని తనని వెంటాడుతున్నాడనిపించింది. భయాందోళనలతో ఇల్లు చేరిన సత్యవతిని చూశాడు దాసరాజు. ముఖాన ఉన్న స్వేద బిందువుల్ని తుడుచుకుంటున్న ఆమెను గమనిస్తున్న దాసరాజుకి నదీ తీరాన ఏం సంభవించిందో అర్థం కాలేదు. అంతలోనే వాకిట అసీతుడైన దేవులుణ్ణి రాక గమనించాడు దాసరాజు. అంతటి మునీశ్వరుడు తన ఇంటికి రావటం మహా అదృష్టం అనుకుంటూ ఆర్ఘ్యపాద్యాదులు అర్పించాడు సవినయంగా. ఆసీనుడైన అసిత దేవులుడు అన్ని దిక్కులా పరికించాడు. కన్యార్థినై వచ్చాను. సత్యవతి పైన నా మనసు లగ్నమైంది. నిశ్చలంగా ఉంది దేవులుడి గొంతు. దాసరాజుకి అర్థమైపోయింది సత్యవతి భయానికి గల కారణం. ఆమెకి ఈ అసిత దేవులుడితో వివాహం ఇష్టం లేదని వెంటనే గ్రహించాడు దాసరాజు. అయినా రూపం ధనం లేని ఇతన్ని వివాహమాడమని తాను మాత్రం కూతురితో ఎలా అనగలడు? దేవులుడు మహాముని అని, మహాశక్తి సంపన్నుడని తనకు తెలుసు. అయినా ఆమెకు ఇష్టం లేకుండా ఎలా అంగీకరించమని చెప్తాడు? దాసరాజు ఇంటి లోపలికి చూశాడు. గది గుమ్మంలో దాగి భయంగా దేవులుణ్ణి చూస్తున్న సత్యవతి ముఖం దాసరాజుకు కనిపించింది. అది ముఖంలోని దైన్యం కూడా ఆమె కళ్ళకు కనిపించింది. ఆ పరిస్థితి నుండి తప్పించుకునే ఉపాయం ఆలోచిస్తూ ఉంటుంటే మెరుపులా ఆలోచన అతనికి తట్టింది. మునీంద్ర, ఈమె నా పెంపుడు కూతురు. ఈమె తండ్రి రాజర్షి, ఉపరిచరుడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఈమెను మహారాజుకిచ్చి వివాహం చెయ్యాలి నేను. ఆమె తండ్రి ఆజ్ఞను తిరస్కరించే అధికారం నాకు లేదు. తమరు ధర్మవరులు. దాసరాజు మునీంద్రుని పాదాలకు మొక్కాడు. లోపలున్న సత్యవతి హాయిగా ఊపిరి పీల్చుకుంది. అలా తన కోరికను తిరస్కరిస్తాడని ఊహించని దేవులుడు వెంటనే వెనుతిరిగాడు నిరాశతో. ఆశ్రమంలో అడుగుపెట్టిన దేవులుడి మనస్సు వికలమైంది. మరో కన్యను వివాహమాడి గృహస్థాశ్రమం స్వీకరించే స్థితి అప్పట్లో అతని మనసుకు అంగీకరించలేదు. సత్యవతిని తన మనఃపలకం మీద నుండి తుడిచివేయటానికి తపస్సే శరణ్యం అనుకుంటూ ఆదిత్య తీర్థానికి చేరాడు మహాముని అసిత దేవులుడు. సత్యవతి యమునా నదీ తీరానికి బయలుదేరుతుంటే దాసరాజు ఆమె వివాహ విషయం ఆలోచించసాగాడు. సంపూర్ణ యవ్వనంతో తొణికిసలాడుతోంది సత్యవతి. ఆమె రూప యవ్వనాలు ఎందరినో ఆకర్షించినా ఆమె ఎవరినీ వివాహం చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఆమెకు వివాహ శుభగడియలు ఎప్పుడు వస్తాయో ఏమో అనుకున్నాడు దాసరాజు. సత్యవతికి ఆ రోజు ఎంతో ఉత్సాహంగా ఉంది. రోజు తను చేరే ఈ నావ ఈనాడెందుకో కొత్తగా కనిపించింది. యమునా నదీ జలాలు, దగ్గరలోనే ఇసుక తిన్నెలు ఆమెకు రోజు కన్నా అందంగా కనిపించాయి. నదీ జలాల గలగలలు సంగీత స్వరాల్లా ఆమె చెవులకు సోకాయి. పరాశరముని వరప్రభావం వల్ల తానున్న ప్రాంతమంతా సుగంధ పరిమళ భరితమవ్వటం అనుభవంతో ఉన్నదే. తనను ప్రేమించి వివాహం చేసుకునేందుకు వచ్చేవారెవరైనా తనకి ఇష్టం కలగటం లేదు. తాను ఇలాగే ఉండిపోతుందా ఇక? మెడలో ఉన్న హారాన్ని సరిచేసుకుంటూ చెంగున గంతులేస్తూ వచ్చి వయ్యారంగా నావని ఆనుకొని నిలబడింది సత్యవతి. యమునా నదీ తీరాన వేటకని వచ్చి ఆ ప్రాంతమంతా సంచరిస్తున్న శంతన మహారాజు ఆ ప్రాంతంలోని అపూర్వ సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ అదే దిక్కుకి నడక సాగించాడు ఆశ్చర్యంతో. అతని ఆశ్చర్యం కొన్ని రెట్లు పెరిగిపోయింది ఎదురుగా ఉన్న స్త్రీమూర్తిని చూడగానే. సత్యవతిని అలా చూస్తూ యమునా నదీ తీరాన నిలబడ్డాడు శంతనుడు. ఆమె విశాల నయనాలు, పురివిప్పిన నెమలి పించంలా వ్యాపించిన ఆమె కేశపాసం, ఆమె మనోహరాకృతి, శరీర సౌరభం అతన్ని ఒక్కసారిగా మదన పరవశుణ్ణి చేశాయి. దేవకాంతలా కనిపించిందామె. ఆ సౌందర్యం ఇంతకు మున్నెప్పుడూ చూడనట్టే ఉంది. ఆమె విలాసం అతన్ని అనురాగబద్ధుణ్ణి చేస్తుంటే ఆమె వైపు నుంచి చూపు మరచుకోలేకపోయాడు శంతనుడు. ఇంతకాలంగా ఓడ నడుపుతున్నా ఏనాడు ఇలాంటి రాజటీవీతో ఒప్పిన సౌందర్యవంతుడైన పురుషుణ్ణి చూడలేదు తాను అనిపించింది సత్యవతికి అతన్ని చూస్తుంటే. ఆజానుబాహుడైన ఆ మహారాజు రూపం ఆమెను ఎంతగానో ఆకర్షించింది.
తనను ప్రేమించిన వారందరినీ తాను తిరస్కరించింది. కానీ ఈ మహారాజు పైన తన మనసు లగ్నమవ్వటం చిత్రంగా అనిపించిన సత్యవతి అతని వంక వాలుచూపులు చూస్తూ తల వంచి నిలబడింది. నువ్వెవరు? ఈ నదీ తీరంలో ఒంటరిగా ఇలా నావ నడుపుతూ శంతనుడు ఆ ముగ్ధ మనోహరమూర్తిని చూపులతో ఆరాధిస్తున్నాడు. చిరునవ్వు నవ్వి వంచిన తల ఎత్తింది. దాసరాజు కూతుర్ని. మా తండ్రి మాట ప్రకారం ఈ నావ నడుపుతున్న ఆమె గొంతులో కోయిలలు పలికినట్టయింది మహారాజుకి. దాసరాజు గురించి ఇంతకు ముందు విన్నాడు. గంగ తనను వదిలి వెళ్ళిన తరువాత స్త్రీ వైపు ఏనాడూ మనసు మరలేదు. మరొక స్త్రీని తాను కన్నెత్తి చూడలేదు. ఈనాడు ఈమెను చూసిన దగ్గర నుంచి తన మనసు ఆమె చుట్టూ పరిభ్రమిస్తుందెందుకో. ఇంతకాలానికి ఆమె పైన తన మనస్సు మరలటం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది శంతనుకి. ఈమెను వివాహం చేసుకుంటే తన జీవితంలో తిరిగి వసంతం ప్రవేశించదా? సత్యవతీదేవి ప్రణయ సామ్రాజ్యపు ఊహల్లో తేలిపోయాడు శంతనుడప్పుడే. కన్యాధ్యాయి శంతన మహారాజు స్వయంగా రావటంతో ఆనందంతో గర్వంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు దాసరాజు. అత్యంత భక్తి శ్రద్ధలతో మహారాజుకు అతిథి పూజలు నడిచాడు. సత్యవతి వివాహానికి వెంటనే తాను అంగీకారం తెలిపితే ఎలా? దాసరాజు ముఖ కవళికలు గమనిస్తున్నాడు శంతనుడు. మనసులో ఏముందో చెప్తే మేము వింటాం. శంతనుడి గొంతు విని ఉలిక్కిపడ్డాడు దాసరాజు. నా కోరిక తమరు మన్నిస్తే చేతులు కట్టుకున్నాడు. అంగీకరించదగిందైతే అంగీకరిస్తాం, అంగీకరించతగనిదైతే అంగీకరించం. మీ కోరిక ఏమిటో? శంతనుడు దాసరాజు వంక చూశాడు. సత్యవతికి పుట్టే కొడుకే యువరాజు కావాలి. శంతని గుండెకి తిన్నగా బాణంలా గుచ్చుకుంది ఆ కోరిక. ఆ కోరిక తను అంగీకరించలేడు. తను గంగేయునికి అన్యాయం చేయలేడు. ధర్మాతిక్రమణం తాను చేయడు. ఇంకేదైనా కోరుకో, ఇది మాత్రం సాధ్యం కాదు. దీర్ఘంగా నిట్టూర్చాడు శంతనుడు. ఇదే నా కోరిక, ఇంకేదీ లేదు. నిర్మోహమాటంగా గట్టిగా అన్నాడు దాసరాజు. దాసరాజు చేత తిరస్కృతుడైన శంతనుడు నిరాశతో రాజ్యానికి తిరిగి వచ్చాడు. సత్యవతికి కన్నీళ్లాగలేదు. తనను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోనివ్వని తండ్రి కోరిక ఆమెను బాధించింది. ఎలాంటి ఉత్సాహమూ లేకుండా నది ఒడ్డుకు వెళ్తోంది. ఏనాడైనా మహారాజు కనిపించకపోతాడా అనే ఆశతో ఎదురు చూస్తూ యమునా నదీ తీరంలోనే ఎక్కువ కాలం గడుపుతోంది. శంతనుడు సత్యవతి విరహతప్తుడై రాజ్యకార్య నిర్వహణాశక్తిని వదిలేశాడు. మందిరం దాటి బయటకు కదలటం లేదు. కృశించిపోతున్న తండ్రిని చూస్తూ ఏం చెయ్యాలో తోచక తికమక పడ్డాడు కొద్ది రోజులు దేవవ్రతుడు. దేవవ్రతుడిని చూడగానే శంతనుడి ముఖం వెలవెలపోయింది. తన ప్రేమ గురించి, తన విరహం గురించి కొడుకుతో ఏం చెప్పుకుంటాడు తను? తప్పనిసరిగా పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నాకు ఒకటే చింత, ఏకపుత్ర దోషం నన్ను బాధిస్తోంది. అందుకే ఇంకా కొడుకులు నాకు కావాలి. వివాహం చేసుకుందామని అనుకుంటున్నా. తండ్రి మాటలు తడబడుతుంటే ఆ మాటలు ఏదో నెపంతో అన్నవిగా గ్రహించాడు దేవవ్రతుడు. తండ్రి మనస్సు దోచుకున్న సత్యవతి విషయం తెలుసుకున్నాడు. పరివారంతో బయలుదేరాడు దాసరాజు దగ్గరికి. దాసరాజు పరమానందంతో దేవవ్రతుణ్ణి ఆహ్వానించి ఆర్ఘ్యపాదాదులతో పూజించాడు. దాసరాజు కోరికను అంగీకరించిన దేవవ్రతునికి ఇంకా దాసరాజు ముఖంలో ఏదో అసంతృప్తి కనపడింది. ఇంకేమైనా కోరిక ఉందా? దాసరాజు కేసి చూశాడు. అయ్యా, తమరు ధర్మప్రభులు, కానీ తమ కుమారులు నసిగాడు దాసరాజు. అర్థమైంది అతని సందేహమేమిటో. తాను వివాహమే చేసుకోకపోతే అదే తన నిర్ణయం. దేవవ్రతుడు దాసరాజు వంక తిరిగి, నేను వివాహమే చేసుకోను. నీ మనవడే యువరాజు, సరేనా? ఇంకేమైనా కోరికలున్నాయా? దాసరాజు భుజం తడుతూ అన్నాడు దేవవ్రతుడు నవ్వి. దాసరాజు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ధర్మప్రభువులు దేవవ్రతుని పాదాలకు మొక్కాడు. ఆ క్షణమే దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. సత్యవతి శంతనులు అన్యోన్యానురాగంతో ఆదర్శవంతులై జీవితాన్ని గడిపారు. ఈ కథ కవిత్రయం వారి శ్రీమద్రాంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుర్దాశ్వంలోనిది.
ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తూ ఇలాగే మరో మంచి కథతో మీ ముందుంటాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.